నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపీకృష్ణ. దుర్గా కుమార్ గారు సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం గోపీకృష్ణ గారు. మన వీక్షకులు కూడా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత కీలకమైన వ్యక్తో తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేసి అసెంబ్లీలో ఉంటే పవన్ కళ్యాణ్ గళం వినాలి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే తీరు చూడాలి, సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు 2019లో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు ఆయన. కానీ ఈసారి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని అనుకోవడం, అవకాశం వస్తే కేంద్ర మంత్రిగా పోవాలని అనుకోవడం ఎందుకు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉండాలని అనుకోవట్లేదు? ఎందుకు ఎంపీగా చేయాలని అనుకుంటున్నారు? ఏంటి దీని వెనక మతలబేంటి? ఏమనుకోవాలి? ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు ఉంటుందండి. ఎవరైనా టికెట్ కూడా ఇంచుమించుగా సమానమే అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారండి? ఏసీ బస్సు కాకుండా నాన్ ఏసీ బస్సులో అయితే మన ఊరు వాళ్ళు, మన పల్లెటూరు వాళ్ళు అందరూ కూర్చుంటారు. ఏసీ బస్సులో ఎవరో హైటెక్ వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. ఇక్కడంతా మన వాళ్ళు ఉంటారు కదా, మన వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి కదా. అవునండి, మన వాళ్ళతో మనం ఇంతకాలం ప్రయాణం చేశాం కదండి. బయట ప్రపంచంలో కూడా హైటెక్ టెక్నాలజీలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకుని వచ్చి మళ్ళీ మన వాళ్ళకి కూడా నేర్పించవచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏమి బీటెక్ చదవలేదు, కంప్యూటర్ చదవలా. ఆయన చదివింది ఎంఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్ అప్పట్లో మేము చదివింది కూడా BA 79లో నా డిగ్రీ అయింది. ఆ రోజుల్లో ఈ కంప్యూటర్స్ గురించి వాటి గురించి మాకు తెలీదు, ఎవడైనా ఇదే చదివేవాళ్ళు. అట్లాగే కానీ పివి నరసింహారావు గారు కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా కంప్యూటర్ టెక్నాలజీ నేర్చుకున్నాడండి. అలా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి, జాతీయ స్థాయిలో అంశాలని అవగాహన చేసుకోవడానికి, జాతీయ స్థాయిలో సేవలను అందించడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలు పొలిటీషియన్ కాదు కదండి. కొత్తగా ఒక సమితి ప్రెసిడెంట్ అయ్యి, తర్వాత ఇంకొకటి వచ్చి ఎమ్మెల్యే అయ్యి, సర్పంచ్ అయ్యి ఇట్లా రాలా. ఆయనకు ఒక రోజుకి దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు సంపాదించే ఫేమస్ సినిమా ప్రొఫెషన్ నుంచి, ఆ స్టేజ్ నుంచి వచ్చాడు. కాబట్టి సహజంగా ఇప్పటికే ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే జాతీయ స్థాయిలో తెలుసు అందరికీ. అంటే ఎన్టీఆర్ ఉన్నాడుగా, ఎన్టీఆర్ నేరుగా జాతీయ రాజకీయాల్లో గడలేదుగా, రాష్ట్ర రాజకీయాల్లోనే కదా మొదలయ్యాడు. ఆయన కూడా కింద నుంచి మొదలవలేదు కదా, ఏకబిగిన ఎమ్మెల్యే. ఇక్కడ వ్యాక్యూమ్ దొరికింది. అప్పుడు మీరు చిన్నాళ్ళు గోపికృష్ణ గారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద వ్యాక్యూమ్ వచ్చింది. కాంగ్రెస్ అనేది ఒక గవర్నమెంటు, ఒక దివాళాకోరు గవర్నమెంటు, ఇక్కడ ఆత్మగౌరవం లేకుండా చేసేసింది. చీఫ్ మినిస్టర్తో కూడా చెప్పులు మోయించుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్తో ఆంధ్రప్రదేశ్ నీచమైన పనులు చేయించుకున్నారు. వీళ్ళని 3 నెలలకు ఒకళ్ళని మార్చేస్తున్నారు. అలా ఆత్మగౌరవం దెబ్బతిందనే ఒక వ్యాక్యూమ్ని ఆయన క్యాష్ చేసుకోగలిగాడు. ఎప్పుడైనా పాలిటిక్స్లో ఎవరు ఎంటర్ అయినా మనకి ఎంట్రీ ఎక్కడ దొరుకుతుందో వెళ్ళాలి, కానీ కాంపౌండ్ వాల్ మొత్తం కట్టిందండి. ఎక్కడో ఒకసారి 2 సార్లు ఎంట్రీ ఉండొచ్చు, ఒక 10 కిలోమీటర్ కాంపౌండ్ వాల్కి. ఎక్కడ ఎంట్రీ ఉందో అక్కడ తిరగాలి, కానీ ఎంట్రీ లేని సాట ఎంతసేపు తిరిగినా మనం ఎంటర్ కాలేము లోపలికి. అట్లా ఆ రోజు ఆయనకు అక్కడ ఎంట్రీ దొరికింది. ప్రతిసారి రాజకీయాలు ఒక స్టాటిక్గా ఉండవండి, డైనమిక్గా మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఎట్లాంటి అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోగలిగినాడే రాజకీయ నాయకుడు. అప్పుడే అతను సక్సెస్ చవి చూడగలుగుతాడు. అంతేగాని పలానా అట్లా అనుకుంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినట్టే చిరంజీవి పార్టీ పెట్టినట్టే చాలామంది అదే ఫార్ములాని ఆయనతో సహా అన్వయించుకుని చీఫ్ మినిస్టర్ అయిపోయినట్టే ఫీల్ అయ్యి ఎంత భంగపడ్డారో మనం చూసాం. అంటే మనిషికి తేడా ఉంటుంది. టైం ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, ఓటర్ల మనస్తత్వం, కాలమాన పరిస్థితులు అన్నీ కలిసి రావాలి. అట్లాగే ఇప్పుడు సపోజ్ మీరు అనుకున్నట్టు, మీరు ప్రశ్నించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఎట్లాగూ రాష్ట్ర స్థాయిలో ఆయన ఎక్స్పోజర్ జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఉద్దానం కిడ్నీ ఇష్యూస్ని కూడా బయటికి తీసుకొచ్చాడు. సామాన్య ప్రజానీకంలో సమస్యల మీద అవగాహన ఉంది. ఇప్పుడు దానితో ఆయన అదృష్టం ఏంటంటే, ఒక రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే కాలేని పరిస్థితిలో కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్తో పక్కన కూర్చుని ప్రయాణించే స్థితి ఆయనకి అది రేర్గా ఏర్పడుతుంది. ఎంతో సీనియర్ చీఫ్ మినిస్టర్లు అయితే తప్ప ప్రైమ్ మినిస్టర్ పక్కన ఆ స్థాయిలో కూర్చునే అవకాశం ఏర్పడదు. ఒక దత్తపుత్రుడిగా కానివ్వండి, లేకపోతే ఆయనకున్న సినీ గ్లామర్ కానివ్వండి, ఫ్యూచర్లో ఇతను ఒక స్టార్గా వెలుగొంతాడు పొలిటికల్గా అనే గుర్తింపు వాళ్ళకి రావటం మూలాన కానీ, లేకపోతే వాళ్ళ అవసరం, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అవసరం దృష్ట్యా కానీ ఆయనకు ఆ స్థాయి దక్కింది. కాబట్టి ఆ స్థాయి ఆల్రెడీ ఒక స్థితికి వచ్చాడు. కాబట్టి మీరు అన్నట్టు ఎక్కడో అనకాపల్లి నుంచో ఎక్కడి నుంచో పోటీ చేసి కనుక ఒక్కసారి కనుక లోక్సభలోకి ఎంటర్ అయితే ఇక ఆ తర్వాత ఎత్తుకునే పరిస్థితి బీజేపీకి ఉంటుంది.
గతంలో బీజేపీ ప్రభుత్వాల్లో ఆంధ్రప్రదేశ్ అశోక్ గజపతిరాజు గారు వీళ్ళు కూడా మంత్రులుగా చేశారు. కాబట్టి ఇప్పుడుకి ఎలక్షన్కి ముందు అంతకు ముందు కూడా బీజేపీ అలయన్స్లో జనసేన ఉంది. అంటే ఇప్పుడు ఒక్కటి సార్, ఇక్కడ అంతిమంగా ఎంపీ అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా రాజకీయ నాయకులకైనా ముందుగా గుర్తొచ్చేది విభజన హామీలు గుర్తొస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మిగతా రాష్ట్రాలన్నిటితోటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా భిన్నమైనటువంటిది. ఎంపీ అనగానే ప్రత్యేక హోదా హామీలే విభజన హామీలే గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రత్యేక హోదా, పోలవరం, లేకపోతే వెనకబడిన జిల్లాలకి ఇంకా బోళ్ళన్నీ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నాకు తెలిసి చాలా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ బీజేపీ మీద తిరుగుబాటు చేసింది కూడా విభజన హామీల మీదనే. పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మాకు అని పవన్ కళ్యాణ్ బీజేపీ మీద అస్త్రాలు సంధించింది కూడా 2018 తర్వాత వాళ్ళతో విభేదించినప్పుడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండాల్సిన పాత్రని తన వైపు నుంచి ఉంచుతూనే పార్లమెంట్కి వెళ్ళి వీటన్నింటి విషయంలో ఏమన్నా ఒక క్లియర్ పిక్చర్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లాంటిది ఏమన్నా తీసుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించి ఇదంతా ఆంధ్రప్రదేశ్ని సెట్ చేయడానికి కావాలంటే ప్రత్యేక హోదా ఉండాలి, డెఫినెట్గా ప్రత్యేక హోదా సంజీవినే అని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్లమెంట్కి వెళ్ళి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నాడా? మంచిది గోపికృష్ణ గారు. అసలు ఏమీ రాని ఇష్యూలో ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ డెడ్ అన్నట్టు చెప్పేశారు కేంద్రం. ఈ ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ ఎస్టర్డే అన్నట్టు. అంటే ఇట్ ఈస్ నో మోర్ ఇన్ వోగ్ అని, అమల్లో లేదు అసలు, అది ముగిసిపోయిన అంశం అని చెప్పారు. ఆ స్థితిలో ఈయన పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో లోక్సభ సభ్యుడిగా ఉండి కనీసం కొన్ని పరిశ్రమలు కానీ లేకపోతే మీరు అన్నట్టు బ్యాక్వర్డ్ ఏరియాస్కి స్పెషల్ ప్యాకేజెస్ లాంటి ఏవి తెచ్చినా కూడా అడిషనల్గా బెనిఫిట్స్ అంతవరకు మేలు జరుగుతుంది కదండి. తర్వాత ప్రజలు పెట్టుకుంటారు కదా. తర్వాత ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వచ్చినా రాకపోయినా ఎక్కువ ఇండస్ట్రీస్ని మనం కనుక అట్రాక్ట్ చేయగలిగాం అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది? ఐటీ ఇండస్ట్రీస్ రావటం వలన, ఫార్మా ఇండస్ట్రీస్ వీటి వల్లనే కదా. అట్లాగే అట్లాంటి వాతావరణం రాష్ట్రంలో చంద్రబాబు సృష్టించి బయట నుంచి ఆకర్షణగా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఒక పిఆర్ఓ లాగా లేకపోతే ఒక అంబాసిడర్ లాగా కేంద్రంతో లైజన్ చేసి, కరెక్ట్ మాట అన్నారు, ఒక అంబాసిడర్ లాగా అక్కడ కూర్చుని ఢిల్లీలో ఆయన లైజన్ చేసి కొన్ని పెద్ద పరిశ్రమలు, సపోజ్ ఇప్పుడు విశాఖ స్టీల్ కన్నా మించిన పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదండి. ఇవాళ అది డోల్డ్రమ్స్లో ఉంది. ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైవేటైజేషన్ ఆపటం కూడా ఒక పెద్ద మెరిటే. ఇప్పుడు మనం డబ్బు సంపాదించకపోయినా పొదుపు చేస్తే కూడా అది కూడా ఆదా సంపాదించిన కింద లెక్క, ఆదాని కూడా. అట్లాగే ఇప్పుడు వైజాగ్ లాంటి స్టీల్ ఇండస్ట్రీని కాపాడుతూ ఇంకా భారీ పరిశ్రమల్ని, ఐటీ ఇండస్ట్రీస్ని, ఇంకా ఏమన్నా ప్రపంచంలో వస్తున్న కొత్త టెక్నాలజీస్ని ఒడిసి పట్టుకుని మన ఆంధ్రప్రదేశ్కి కనుక ఆయన అక్కడ ఉండి తాగలిగోడు అనుకోండి, మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యంతో, ఒకవేళ కనుక ఎలక్షన్. ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డికి మోడీతో సాన్నిహిత్యం ఎక్కువ ఉన్నట్టుగా ఈ మధ్య కాలంలో మనం చూసాం. అవును, అంత సాన్నిహిత్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి అడిగితేనే ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ అడిగితే ఇస్తారా? అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఇస్తారా, జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నాడు కాబట్టి ఇవ్వరా అనే చర్చగా ఉన్న అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి గోపీకృష్ణ గారు. మీరు నన్ను ఒక వస్తువు అడిగారు, అది ఇచ్చేసా. రెండో అడిగే హక్కు మీకు లేదు కదా, అడగలేరు ఒకటి ఇచ్చేసినప్పుడు. అట్లాగే ఆయన తన వ్యక్తిగతమైన పనులు చేయించుకోవడానికి బీజేపీతో ఉన్న పరపతిని ఉపయోగించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటి కేసులు లేవు, అలాంటి అవసరం లేదు, అలాంటి పరిశ్రమలు ఆయనకి లేవు నా బెనిఫిట్స్ పొందటానికి. ప్రైవేట్గా వెళ్ళి నా ధర్మల్ స్టేషన్కి మీరు అది చేయండి, సబ్సిడీ ఉండను, ఇంకోటి ఇవ్వమను, స్థలం ఇవ్వమను అడగడం. ఓన్లీ ఇంట్రెస్ట్ ఇస్ స్టేట్ అంతే. ఆయనకేం లేదు. ఆయన మామూలుగా ఇప్పుడు నేను ఎట్టా ఉన్నానో ఆ స్థితిలోనే ఉంటాడు, వెళ్తాడు, రాష్ట్రం గురించి అడుగుతాడు. ఆయన సినిమా పరిశ్రమలో నాకు ఫేవర్ చేయండి, పలానా ప్రొడ్యూసర్కి మీరు ఫోన్ చేయమని మోడీని అడుగుతాడా? ఆయనకు ఆ స్థితిలో లేడు కదా. ఆయన తెచ్చుకుంటాడు మార్కెట్. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఆయన ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. ఏ రోజు ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఏది అడిగానో వచ్చి చెప్తాడు బయటకు వచ్చి పార్లమెంట్లో.
ఆయనకైతే అంత స్వార్థాలు ఏం లేవు కదా. సో పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరగబోతుంది మీరు చెప్తున్నట్టు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవగాహన వచ్చింది కదా ఆయనకి. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి రాజకీయాల్లో ఇవి ఇప్పుడు తిన్న ఆటుపోట్లు అన్నీ కూడా అనుభవంగా మార్చుకున్నాడుగా. ఇప్పుడు అధికారంలో ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు, ఎంపీ అవ్వక్కర్లేదు, కానీ అధికారాన్ని దగ్గరగా చూశాడు, ప్రజా సమస్యలు కూడా అంతే దగ్గరగా చూశాడు. ఈ రెండింటిని సమన్వయం ఎట్లా చేయాలి అనేది ఒక అవగాహన చిక్కింది కదా. అదే ఆ మాట పరిష్కారం అన్నారు. చాలా క్లియర్గా మానసికంగా నేను రేప్కి గురయ్యాను అన్నాను. ఎన్ని రకాలు మొన్నటికి మొన్న హరిరామ్ జోగే గారు, ముద్రగడ పద్మనాభ గారు లాంటి వెటరన్ లీడర్స్ వాళ్ళు ఎంతో ఉన్నత పదవులు అనుభవించి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాపు సామాజిక వర్గాన్ని గురించి ఏమాత్రం మాట్లాడకుండా ఇవాళ ఈయనేదో వెళ్ళి తన రాజకీయంలోకి ఆరంగేట్రం చేశాడో లేదో ఆయన డ్రైవింగ్ సీట్ని వీళ్ళు పట్టుకుని చక్రం తిప్పాలని ప్రయత్నించారు. తిప్పి చీర ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఒక మార్గంలో తిప్పి ఆయన్ని, వాళ్ళు వెళ్ళి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అంటే ఈయన ముందే పసిగట్టి తిప్పి అందుకే కొట్టాడు. సామాజిక వర్గ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఒక నిజమైన ఒక రకంగా మంచిదైంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నమ్మాలా వద్దా అనుకునే వాళ్ళు కూడా నమ్మేలాంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళని నమ్మని పరిస్థితి వచ్చింది. పెద్దరికంతో పైకి ఆవు రూపంలో ఉన్న పుల్లులని అట్లా ఎప్పుడైనా రాజకీయాల్లో ఓర్పడితే అసలు రంగులు ఎవరైనా బయటపడతాయండి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వరకు ఏమీ కాకపోయినా రేపు కనుక లోక్సభలో వెళ్తే ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పనులు చేసి పెట్టడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు. ఆంధ్రప్రదేశ్ పౌరులంగా మీరు నేను మనందరం కోరుకుందాం మంచి జరగాలని. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులు.